హలో ఫ్రెండ్స్, ఇవాళ మీకు వాముల చింతకాయ పచ్చడి అదండి. కొత్తగా వస్తాయి కదా చిన్న చిన్న చింతకాయలు, గింజ పట్టకుండా వాటితో పచ్చడి చేయడం చూపిస్తా. ఆ పచ్చడికి ఇలా చిన్న చింతకాయలు తెచ్చుకొని నీళ్ళల్లో కడిగేసేసి ఒక బౌల్లోకి పెట్టేయండి. తడి ఆరిపోయే వరకు. కొంచెం పెద్దగా ఉంటే చిన్న చిన్నగా తుంపేయండి. గింజ ఉండదు కదా, విరిగిపోతుంది అనమాట. అట్లా అవన్నీ చక్కగా పెట్టుకోండి. ఆరిపోయే వరకు వదిలేసేయండి. తర్వాత రోట్లో చింతకాయలు, కల్లుప్పు వేయాలండి. కల్లుప్పు, పసుపు వేయాలి. ఈ పసుపు వేసేసి మెత్తగా దంచేసుకోవాలి. దీన్ని తొందరగా నలిగిపోతుంది, గింజలు ఉండవు కదండి. అలా నలిగిన తర్వాత తీసి బౌల్లోకి పెట్టుకోండి. ఇప్పుడు బాండీ పెట్టేసుకొని అందులోకి నూనె వేసుకొని ఎండుమిరపకాయలు, తిరగమరిగించలు, మెంతులు కంపల్సరీ, ఇంగువ వేసేసి వేగనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన దాకా వెయిట్ చేయండి. చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా రోట్లో వేసేసి మెత్తగా దంచేసేయండి. ఇవి దంచి 4 పచ్చిమిరపకాయలు కూడా వేయాలండి. వేస్తేనే మంచి టేస్ట్. వేసిన తర్వాత ఇందాక మనం తొక్కి పెట్టుకుని చింతకాయ వచ్చింది కదా, అది ఇది కలిపి మొత్తం దంచేసేయండి. ఈ దంచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందాక ఎండుమిరపకాయలు ఇచ్చిన బాండీలో మళ్ళీ నూనె వేసి కొంచెం ఇంగు వేసేసి మనం నూరిన చింతకాయ వచ్చిన ఒకసారి వేస్తే జలుబు చేయకుండా ఉంటుందండి. అందుకోసం ఇప్పుడు మన చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూడండి.